2 రోజుల క్రితం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉత్తరాంధ్రలో చేపట్టిన పర్యటన సూపర్ హిట్ అయ్యింది. వైఎస్ జగన్ పర్యటనపై టీడీపీ ఎప్పుడూ లేని విధంగా దృష్టి సారించింది. నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ సందర్శనకు జగన్ వెళ్తుంటే ఎలా కౌంటర్ ఇవ్వాలో టీడీపీకి దిక్కుతోచని పరిస్థితి. దీంతో అడ్డదిడ్డాలుగా జగన్పై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి స్వయం సంతృప్తి చెందినట్లు భావించాలి. కానీ ఉత్తరాంధ్రలో వైఎస్ జగన్ పర్యటనలో జనం వెల్లువెత్తారని సీఎం చంద్రబాబుకు ఇంటెలిజెన్స్ వర్గాలు నివేదించినట్లు సమాచారం. విశాఖ నగరంలో మొదటి నుంచి టీడీపీకి మంచి పట్టు ఉంది. 2019లో రాష్ట్రమంతా వైసీపీ గాలి వీచిన విశాఖలో మాత్రం టీడీపీ తన ఎమ్మెల్సీలని గెలిపించుకుని సత్తా చాటింది. ఓట్ల చీలికతో విశాఖ పార్లమెంట్ స్థానాన్ని మాత్రం వైసీపీ గెలుచుకోగలిగింది. అయితే 2024కు వచ్చేసరికి గిరిజన ప్రాంతాల్లో మినహాయిస్తే వైసీపీ ఎక్కడా సత్తా చాటలేకపోయింది. ఏడాదిన్నర తిరిగేసరికి రాజకీయ వాతావరణంలో మార్పులు కనిపిస్తుంది. వైఎస్ జగన్పై మళ్ళీ ప్రజల మనసు మళ్లేందుకే 2 రోజుల క్రితం నర్సీపట్నం పర్యటన సక్సెస్ కావడమే నిదర్శనం. ఈ నేపథ్యంలో నిత్యం అమరావతి జపం చేసే చంద్రబాబు స్వరంలో మార్పును గమనించవచ్చు. విశాఖతో పాటు ఉత్తరాంధ్ర మొత్తాన్ని చాలా అభివృద్ధి చేస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పడం గమనార్హం. ఉత్తరాంధ్రలో వైసీపీ ప్రజాదరణను అడ్డుకోవాలనే వ్యూహంలో భాగంగా చంద్రబాబు ప్రత్యేకంగా ఆ ప్రాంత అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారని అర్థం చేసుకోవాలి. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా ఉత్తరాంధ్రకు చాలా చేస్తున్నాం, చెప్పుకోవడంలో విఫలమవుతున్నామని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేయడాన్ని గమనించవచ్చు. కూటమి ప్రభుత్వం చొరవ వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయిందని కూడా ఆయన అంటున్నారు. విశాఖ రైల్వే జోన్, ఐటీ కంపెనీలు ప్రతిష్టాత్మకంగా గూగుల్ డేటా సెంటర్ వస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేయడం ద్వారా ఉత్తరాంధ్ర ప్రజలు మరో ఆలోచన చేయకూడదనే విన్నపంగా చూడాల్సి ఉంటుంది. ఏ ప్రాంతంలో అయితే జగన్కు ఆదరణ లభించిందో అక్కడి అభివృద్ధి గురించి ప్రచారం చేయాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టు టీడీపీ నేతలు చెబుతున్నారు.